పరలోక రాజ్యము అనగానే ఇది వేరొక లోకము అన్నది మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథ ప్రకారము 3 లోకాలు ఉన్నాయి. మొట్టమొదటిది పరలోక రాజ్యం, పరలోకము అంటే అది దేవుడు ఉండే స్థలం. ఆకాశ మహాకాశాల కంటే పైగా ఉన్నది దేవుడి రాజ్యం. రెండవది భూలోకంలో ఎవరున్నారు? మానవులు, మనం ఉన్నాం. మూడవది పాతాళ లోకం ఎక్కడుంది? భూమి క్రింద ఉంది. బైబిల్లో విషయాలు చాలా తేటగా ఉన్నాయి. క్రిందనున్న పాతాళము తప్పించుకొనుటకై పరమునకు పోవు జీవమార్గమును వెదకుచున్నాడు అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట ఉంది. ఒకసారి ఆ మాట వరకు చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకై బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. చూడండి, కింద ఉన్నది పాతాళం. ఈ పాతాళము తప్పించుకొనుటకు ఏం చేస్తున్నట బుద్ధిమంతుడు? పరమునకు పోవు జీవమార్గం. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నామండి. పరలోకం మన పైన ఉంది, పరలోకం కింద మనం ఉన్నాము. మన క్రింద ఏముంది? పాతాళ లోకం ఉంది. ఇప్పుడు మానవుల ఆత్మలు చనిపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారై ఈ రక్షణ పొందిన వారైతే వారు పరలోకానికి వెళ్ళిపోతారు. ప్రభుని నమ్మకుండా, మారు మనసు పొందకుండా సినిమాలు, షికార్లు, త్రాగుడు, వ్యభిచారము, లోక సంబంధమైన పాపములోనే జీవించేవారు చనిపోయినట్లయితే ఖచ్చితంగా వారు పాతాళమునకు కిందికి దిగిపోతారు. నువ్వు మధ్యలో ఉన్నావు. ఇప్పుడు నీ ఆలోచన, పైకి పోతావా? ఒక దినం అయితే తప్పకుండా పోతాం. ఇక్కడ నేను కూడా, ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా ఇక్కడ స్థిరంగా ఉండేవారంటూ ఎవ్వరు చెప్పండి లేరు. మన యాత్ర ముగించిన తర్వాత పైకి పోతావా లేకపోతే కిందికి పోతావా? పైకి పోయేవారు ఎవరో ప్రభు ఇక్కడ చెప్పాడు. ఇక కిందికి పోయేవారు ఎవరు అని అంటే పైకి పోని వారందరూ, అంతేగా, పైకి పోని వారందరూ ఎక్కడ పోతారు? కిందికి పోతారు. ఇక దాన్ని చెప్పాల్సిన పని ఏం లేదు.